హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ రోజు నుండి యశోధరాయణం అనే గ్రంథాన్ని మనము స్వాధ్యాయం చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రంథాన్ని మనకు అందించినటువంటి వారు డాక్టర్ శామ్యూల్, డాక్టర్ జానెట్ సెరే అనే ఇద్దరు వ్యక్తులు మనకి ఈ గ్రంథాన్ని మనకి అందించారు. అయితే దీన్ని తెలుగులోకి అనువాదం చేసింది హిరణ్మయి అనే మెడిటరు మనకి తెలుగులోకి అనువాదం చేశారు ఫ్రెండ్స్. అయితే ఇందులోనే డాక్టర్ జానెట్ అలాగే డాక్టర్ శామ్యూల్ అనే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట, స్నేహితులు అనమాట. వాళ్ళిద్దరు కూడా మనకి ముందుగా కొంచెం ఈ బుక్ గురించి, ఈ యొక్క గ్రంథం గురించి చెప్తున్నారు. ఏంటంటే బుద్ధుని సహధర్మచారిణి యశోధర అనమాట. ఈ యొక్క ఏంటంటే యశోధరాయణం ఏంటంటే బుద్ధుని యొక్క భార్య గురించి అనమాట. ఇదంతా కూడా తన భార్య పేరు యశోధర. అయితే బుద్ధుని సహధర్మచారిణి యశోధర చుట్టూ ఉన్న సంఘంలో మిమ్మల్ని కూడా చేరమని, అలాగే ఆమె తన జీవిత గాథను చెప్తూ ఉంటే కూర్చొని వినమని మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇదంతా చెప్పడానికి మేము ఎంత స్ఫూర్తినైతే పొందామో వినటానికి కూడా మీరు అంతే స్ఫూర్తిని పొందాలని ఆశిస్తున్నాం. ఈ పుస్తకం మీ అందరికీ, అలాగే మీ ద్వారా మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేయస్సును కలగజేస్తుందని మేము మనసారా ఆకాంక్షిస్తున్నాం. యువరాజైన సిద్ధార్థుడు దుఃఖం నుంచి విముక్తి పొందటానికి, జ్ఞానోదయం పొందటానికి, ఇంకా రాజప్రసాదాన్ని, సమస్త పరివారాన్ని తృణపాయంగా విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయారు అని ప్రాచుర్యంలోనే ఉన్న కథనం మీకు సుపరిచితమై ఉండవచ్చు కదా. అందులోనూ తన ఒక్కగానొక్క పుత్రుడు రాహుల జన్మించిన రోజు రాత్రే ఆయన వీడ్కోలు కూడా చెప్పకుండా తన భార్య యశోధరని విడిచి వెళ్ళారని చెప్తూ ఉంటారు. మిగతా కథంతా ఆయన మేల్కొల్పు ప్రయాణం గురించి, అమృతమయమైన ఆత్మజ్ఞాన బోధనల గురించి తెలియజేస్తూ గత 2500 సంవత్సరాలకు పైగా అనేక మందికి వెలుగు చూపుతుంది. అయితే ఒక దశాబ్ద కాలం క్రితం వరకు కూడా ఆయన అలా వెళ్ళిపోవటం అనేది యువరాణి యశోధర పైన, మరి పెంచి పెద్ద చేసినటువంటి మహారాణి మహాప్రజాపతి గౌతమి పైన, ఇంకా పసివాడైన రాహుల పైన, వృద్ధుడైన శుద్ధోదన మహారాజు పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఉంటుందన్న విషయాన్ని మేము ఏనాడు ఆలోచించలేదు. గత కొంతకాలంగా యశోధర గాథ మా ఊహలను అదే పనిగా ఆకర్షించసాగింది. యశోధర పరిస్థితి ఏమై ఉంటుంది, వారి కుమారుడు రాహుల ఎలా భావించేవాడు, ఈ విధంగా తమను వదిలేసి వెళ్ళిపోవటం గురించి ఆమె ఎలా భావించేది, ఇంతటి దుఃఖాన్ని నైరాశ్యాన్ని తట్టుకొని ఆమె ఎలా నిలబడింది. ఇంకా బుద్ధునిగా మారిన సిద్ధార్థుడు తన పుత్రుడికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి ఇంటికి వచ్చారు. యశోధరను, రాహులను, పెంపుడు తల్లిని, తండ్రిని అందరి సమక్షంలో కలిశారు. పాడి భాషలో ఉన్న ప్రాచీన గ్రంథాల కథనం ప్రకారం ఆయన తన స్వగృహాన్ని సందర్శించి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత యశోధర ప్రజాపతితో సహా అంతఃపురంలోని మహిళలంతా కలిసి ఆయన సహాయకులైన ఆనందుడి ద్వారా బుద్ధుని సంఘంలో సన్యాసులుగా చేరతామని కోరారు. అప్పుడు అయితే బుద్ధుడు వారిని 2 సార్లు తిరస్కరించారు. కానీ ఆ స్త్రీమూర్తులంతా కూడా తలనీలాలు సమర్పించుకొని రాజభవనాన్ని వీడి 105 మైళ్ళు కాలినడకన బుద్ధుని సంఘం బస చేసిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారిని అంగీకరించక తప్పలేదు. బుద్ధుడిని పెంచిన తల్లి ప్రజాపతి పరిపూర్ణ జ్ఞానోదయం పొందారని, మరి బద్ధకచన్న అనే పేరుతో పిలువబడే యశోధర ఆత్మజ్ఞానంతో విరాజిల్లే అరిహంతుగా మారారనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సిద్ధార్థుడు తనను కుటుంబాన్ని పరిత్యజించినప్పుడు, బౌద్ధ సంఘంలో చేర్చుకోవటానికి నిరాకరించినప్పుడు ఈ యొక్క శక్తివంతమైన కీలకమైన మహిళా సంఘంలో చేరి తన దుఃఖం, అవమాన భారం నుంచి ఆమె ఎలా బయటపడగలిగింది. ఈ యొక్క పవిత్ర జీవితంలోకి అడుగుపెట్టి అందరితో కలిసిమెలిసి ఉంటూ సన్యాసిని కావటానికి ముందు ఎలాంటి ఆధ్యాత్మిక పరిస్థితులు ఏర్పడ్డాయి, ఈ ఆధ్యాత్మిక పరివర్తన యశోధరలో ఎలా సంభవించింది, తమ పుత్రుని అన్ని విధాలా ఆరోగ్యంగా పెంచి పోషించటానికి, అలాగే తన స్వీయ ఆధ్యాత్మిక ప్రగతికి తమ చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఉంటూనే జ్ఞానోదయం పొందటానికి తన సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా సహాయపడ్డాయి. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత సిద్ధార్థ తమను విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలుసుకోవటం, పసిబిడ్డను పెంచడం కోసం తన దుఃఖాన్ని దిగమింగుకొని సజీవంగా ఉండటానికి సాయశక్తిలో ప్రయత్నించటం, మహిళలందరితో కలిసి శిరోమండనం చేయించుకొని
ఆ విధంగా ముందుకు వెళ్ళటంలో ఉన్న సమస్యలన్నింటినీ ఎదుర్కోవటానికి సిద్ధపడటం, ఇలా ఆమె గురించి ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మేము ఎంతో ఆర్తితో పూర్తిగా తెలుసుకున్నాం. క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల క్రితం బుద్ధుడు జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బుద్ధుని భార్య అయిన యశోధరను రాహుల మాతగా అభివర్ణించారు. సిద్ధార్థుడు తన పరివారాన్ని, రాజ్యాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆమె బుద్ధుని కఠోర సాధనలను అనుకరించే ప్రయత్నం చేశారు. బుద్ధునిగా మారి తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలవటానికి ఆమె ముందుగా నిరాకరించారు. అందువల్ల స్వయంగా ఆయనే ఆమెను కలుసుకోవలసి వచ్చింది. అప్పుడు తమ పుత్రుడైన రాహులతో నీ తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకో అని ప్రోత్సహించారు. ఇంకా చివరకు రాజకుటుంబ స్త్రీలతో కలిసి భిక్షులుగా, అరిహంతులుగా మారటానికి బుద్ధుని సంఘాన్ని చేరుకున్నారని మాత్రమే యశోధర ప్రస్తావన వస్తూ ఉండేది. ప్రాచీన చారిత్రక గ్రంథాలలో యశోధర గురించిన సమాచారం వివరంగా పొందుపరచకపోయినా బుద్ధుని జీవితంలో ఉన్న స్త్రీమూర్తుల గురించి, ఆయన జీవితంలో వారి పాత్ర, ప్రభావం, మరి ఆయా పరిస్థితుల గురించి తీవ్రంగా, విస్తృతంగా పరిశోధించి మేము ఎంచుకున్న కథల నుంచి అన్ని వివరాలను సేకరించాం. సనాతన బౌద్ధ భిక్షుల గాథలను కవితలుగా సంకలనం చేసిన తెరిగాథ గ్రంథాలపై దృష్టి పెట్టాం. ఆ తర్వాత యశోధర, మహాప్రజాపతి గౌతములను ప్రత్యేక శక్తులతో కూడిన దేవతలుగా అభివర్ణించిన మహాయాన గ్రంథాలను పరిశోధించాం. మా కథ కోసం మేము ఈ మహిళలను కేవలం మానవ మాతృలుగా చూపటానికే ఎంచుకున్నాం. సనాతన గ్రంథాలలో పొందుపరిచిన అతి చిన్న సమాచారాన్ని కూడా ప్రస్తుత కాలమాన సంస్కృతుల ద్వారా వీక్షించి ఈ కథను తీర్చిదిద్దాం. మన యశోధర జీవితం సృజనాత్మకమైన పునఃసృష్టి అని యథార్థమైన జీవిత చరిత్రకారులను నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు 2500 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రంథం సుసాధ్యం అయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉంటాయి కదా. ఈ యశోధర కథ ద్వారా ఒంటరిగా, విరోచితంగా ప్రయాణించటానికి మించి అవ్యాజమైన ప్రేమ, కరుణ, జ్ఞానాన్ని మేకొల్పుకొని ఇతరులతో గాఢమైన, శ్రేయస్కరమైన సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవటం ద్వారా లోతైన ఆధ్యాత్మిక పరిణతికి దారి తీసే పరిపూర్ణమైన, పరస్పరపూరకమైన మార్గం యొక్క ప్రతిఫలాలను సంకేతాత్మక ప్రబోధించాలని భావిస్తున్నాం. సంవత్సరాల తరబడి ఆమె కథను మా ఊహలు, కలలకు అనుగుణంగా నరనరాల్లో నిక్షిప్తం చేసుకున్నాం. చివరకు కొన్నేళ్ల క్రితం ఈ కథనం అంతా పొందికగా తనంతట తానుగా మా ద్వారా వెల్లడి కావటం మొదలుపెట్టింది. మేమిరువురు మా కాల్పనిక యశోధరతో పెంపొందుతూ ఉన్న అనుసంధానాన్ని అనుభూతి చెందసాగాం. ఆమె కోసం మాట్లాడుతున్నాం అనే భావన మమ్మల్ని పారవశ్యంలో ముంచెత్తసాగింది. దివ్య జీవన బాంధవ్యాల మార్గాన్ని దేదీప్యమానంగా ప్రదర్శించటానికి కల్పిత గాథగా అభివర్ణించటమే అత్యుత్తమమని మేము భావించాం. చక్కని సభ్య సమాజాన్ని నిర్మించటానికి, సత్యాన్ని చాటి చెప్పటానికి కథలా చెప్పడమే శక్తివంతమైన పద్ధతి అని అర్థం చేసుకున్నాం. ఈ పుస్తకం ఆధ్యాత్మిక సంఘ హృదయ చైతన్యం నుంచి మనతో సంభాషిస్తుంది. ఇతరుల జీవన గాథలను, నిజాయితీతో ప్రకంపించే వారి అనుభవ సారాలను అంతరాంతల నుంచి ఆర్తిగా ఆలకిస్తూ ఉండే సాధన మన హృదయాలను తెరిచి ఒంటరితనం, వేర్పాటు భావనలను రూపుమాపి ప్రేమైక తత్వంలోకి, ఏకత్వంలోకి చేరుస్తుంది. ఇతరులందరితో కలిసిమెలిసి ఉంటూనే ఆధ్యాత్మిక జాగృతి అనే మానవిక పదంలో సమృద్ధికరమైన బీజాలను నాటిన వైనాన్ని మన యశోధర గాథ ద్వారా నిశ్చితంగా గమనించాం. ఏ ఆధ్యాత్మిక మార్గమైనా మొదట ఒకే ఒక్క ముందడుగుతో ఆరంభమవుతుంది. ఏ ఆధ్యాత్మిక మార్గమైనా మొదట ఒకే ఒక్క ముందడుగుతో ఆరంభమవుతుంది. లక్ష్యాన్ని మనలో సుస్పష్టంగా చిత్రీకరించుకోవటం ఎంతో కీలకం. అంతర ప్రపంచంలోని దుఃఖాన్ని ఎరుగుతో, సదావగాహనతో ఎదుర్కోవటం కోసం బుద్ధిని మొదటి అడుగు పెడితే, దుఃఖాన్ని అందరితో పంచుకుంటూ దాన్ని జయించటానికి దివ్య జీవన బాంధవ్యాల మార్గంలో యశోధర అడుగుపెడింది. ఇక ఆత్మపదంలో మా ప్రయాణం. ఇక్కడ ఎవరైతే మనకి ఈ గ్రంథాన్ని మనకు అందించారో వాళ్ళ ఇద్దరి యొక్క మనసులో భావనలు ఇక్కడ మనకి అందించారు. వాళ్ళు చెప్తున్నారు, ఫ్రెండ్స్, మా ఒంటరి జంట ప్రయాణం కూడా ఈ కథతో పాటు దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నాం. మొదట మేము వేరువేరు మార్గాల్లోకి విడిపోయి తిరిగి ఆ తర్వాత ఆధ్యాత్మిక పదంలో జంటగా అడుగుపెట్టాము. మా బంధంలో ఎంతో కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న
ఆత్మ విచారణ అనేది గొప్ప బహుమానంగా మారింది. నేను వ్యక్తిగతంగాను, సంయుక్తంగాను కలిసి చేసే పనికి మా సొంత అనుభవాలే స్ఫూర్తిగా నిలిచాయి. మా పరస్పర అభిరుచులు, ఆకాంక్షలు, మేము చేసే కార్యకలాపాలన్నీ కూడా ఒంటరితనం యొక్క ఎడబాటును, బాంధవ్యంలోని మాధుర్యాన్ని తెలియజెప్తూనే సత్సంబంధాలే ముక్తికి మార్గం అని తేటతెల్లం చేసేవి. సరి అయిన బంధాల గురించి మున్ముందు కూడా మరింత లోతుగా వివరిస్తాం ఫ్రెండ్స్. మేము బోస్టన్ కాలేజీలో సరిగ్గా జాయిన్ అయిన సంవత్సరానికి కలుసుకున్నాం. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో మేము పంచుకున్న ప్రేమను, ఆనందాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ జీవితాంతం కలిసి జీవించడం గురించి ఎన్నో కలలు కన్నాం. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో వైద్య విద్యను అభ్యసించాలని శామ్ సంకల్పం. మరి జాన్ స్థానిక గ్రాడ్యుయేట్ స్కూల్లో సైకాలజీలో చదవటం కోసం దరఖాస్తు చేసుకుంది. మరోపక్క శామ్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్కు రోడ్స్ స్కాలర్షిప్ కోసం అప్లై చేశాడు. దీనివల్ల మెడికల్ స్కూల్ 2-3 ఏళ్ల పాటు ఆలస్యం అవుతుంది. కొన్ని నెలల పాటు తాను ఈ స్కాలర్షిప్ పొందలేకపోవడంతో నిరాశకు లోనై దీని గురించి ప్రస్తావించడానికి నిరాకరించేవాడు. జాన్ ఏకాకిలా మారి నిరాశ నిస్పృహలకు గురైంది. నేను పొందే అనుభవాన్ని వ్యక్తం చేయడానికి పదాలే లేవు. కేవలం కన్నీళ్లు తప్ప ఏ విధంగానూ నేను మాట్లాడలేను. కేవలం కన్నీటి దారలే. నేనేమి అతను వెళ్ళకూడదని కోరుకోలేదు. అతని మాటలు, చేతల ద్వారా మా బంధాన్ని బలపరచకపోవటం అనే అసమర్థత మా ఎవరికీ చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించింది. ఎలాగైతేనే అతనికి రోడ్స్ స్కాలర్షిప్ లభించింది. మా బంధం మరిన్ని బాధలకు లోనయ్యింది. ఆ ఏడాది చివరిలో అతను ఇంగ్లాండ్ వెళ్ళాడు. నేను బోస్టన్లోనే ఉండి సైకాలజీలో డిగ్రీ చదవసాగాను. ఎన్నో అందమైన కలలు కన్నా ప్రేమబంధం వేటల వారింది. 2 వేరు మార్గాల్లో విడివిడిగా మా జీవన యానాన్ని కొనసాగించాం. జానెట్ మార్గం అంటే జానెట్ అనే ఆయన మార్గం ఏంటంటే, అతను ఎంచుకున్న మార్గం ఏంటో స్పష్టంగా కనబడుతూ ఉన్నప్పటికీ మనస్సంతా కూడా ఏదో గందరగోళంతో, బాధలతో నిండిపోయింది. చదువు పూర్తి చేశాక నేను హార్వర్డ్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ప్రవేశించాను. అప్పటికీ మా బంధంలోని ఎడబాటు నన్ను బాధిస్తూనే ఉంది. ఒక సెమిస్టర్ పూర్తి చేశాక 60వ శతాబ్దం చివరిలో మహిళాముక్తి ఉద్యమం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించాను. స్వేచ్ఛ కోసం మహిళల మధ్య పెరుగుతూ ఉన్న సంఘీభావం, సోదరి భావనలను చూసి నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఉత్తేజాన్ని పొందాను. దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చే సమావేశాలు, సమూహాల్లో పాల్గొంటూ జీవితాలను పునరుద్ధరించుకోవటం గురించి మాట్లాడుతూ ఉంటే, ఆకాంక్షిస్తూ ఉంటే నా పరిధులు విస్తరించసాగాయి. బోస్టన్లోని కమ్యూనిటీ మెంటల్ హెల్త్ మూవ్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేశాక వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీ గ్రాడ్యుయేట్ స్కూల్లో మళ్ళీ దరఖాస్తు చేశాను. అక్కడ లింగ భేదాలపైన నా అధికారిక పరిశోధన ప్రారంభించాను. మహిళల్లో మానసిక ఆందోళన, కృంగుబాటుపై సమకాలీన సిద్ధాంతాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించాను. పితృస్వామ్య ప్రభుత్వం మరియు సమాజం యొక్క అణచివేతను, సాంస్కృతిక పాత్రలలో పక్షపాత ధోరణిని, ప్రతికూలతలు అన్నింటినీ కళ్ళారా చూసి అవన్నీ అసంపూర్ణంగా ఉన్నాయని గ్రహించాను. అత్యంత ప్రధానమైనది ఇక్కడ ఏమీ లేదు అనే భావన నన్ను కమ్మేసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మెక్లిన్ హాస్పిటల్లో ప్రీ డాక్టరల్ అండ్ పోస్ట్ డాక్టరల్ ఇంటర్న్షిప్ కోసం నేను బోస్టన్కి తిరిగి వచ్చాను. అప్పటికి శామ్ యుఎస్ వచ్చేసి బెత్ ఇజ్రాయిల్ హాస్పిటల్లో మెడిసిన్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. మేమిద్దరం వెళ్ళి ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే ఇద్దరము మా సొంత కార్యకలాపాల్లోనూ సృజనాత్మకమైన జీవితంలోనూ తలమునకలైపోయాం. ఆధునిక మహిళల మనస్తత్వ శాస్త్రం కోసం నా పరిశోధనకు సంబంధించిన సమాధానాలు పొందటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాను. 1979లో నా క్లినికల్ సైకాలజీ సహచరులైన డాక్టర్ జుడిత్ జోర్డాన్, డాక్టర్ ఇరేన్ స్టీవర్ మరి వెల్లెస్లీ కాలేజీలోని స్టోన్ సెంటర్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ అండ్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్, మానసిక వైద్యుడైన డాక్టర్ జేన్ బేకర్ మిల్లర్తో నాకు క్రమం తప్పకుండా సమావేశం ఉండేది. ఈ విధంగా నా జీవితంలో అత్యంత సృజనాత్మకమైన పరిస్థితులు కల్పించబడి సంబంధ బాంధవ్యాల సంస్కృతి అనే సిద్ధాంతాన్ని రూపొందించాను. నా ప్రియమైన సహోద్యోగులతో కలిసి మహిళల మనస్తత్వ శాస్త్రంపై పనిచేస్తున్నప్పుడు సంరక్షణ, కరుణ, సత్సంబంధాలతో కూడిన
ప్రాచ్య దేశాల మహిళల్లో ఆధ్యాత్మిక సాధకుల్లా పాశ్చాత్య మహిళలు కూడా ఉండటం నాకు విస్మయం కలిగించింది. ఇది నన్ను బుద్ధుని ధ్యానం సాధన చేయడానికి ప్రేరేపించింది. 12 స్టెప్ స్పిరిచువల్ కమ్యూనిటీ అనే ధ్యాన ప్రపంచంలోకి దారి చూపించింది. నా కుటుంబంతోనూ సామ్తోనూ సంబంధాల్లో ఇంకా గాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకానొక సమావేశంలో నేను ఆ గాయాల తాలూకా దుఃఖ మూలంలోకి చేరుకొని గాఢమైన అనుసంధానాన్ని, లోతైన స్వస్థతను, ఒక్క క్షణం పాటు సత్యాన్ని అనుభూతి చెందాను. అంతర్మౌన స్థితి నుంచి నా హృదయంలో "నువ్వు ఒంటరిగా లేవు" అన్న పదాలు ప్రతిఫలించాయి. నేను ఎన్నాళ్ళు ఏం కోరుకుంటున్నానో నాకు తెలిసి వచ్చింది. అయితే పరిపూర్ణంగా ఉన్నానని నేను ఇంకా అనుకోవట్లేదు. ఇది నా ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం. ఈ ప్రపంచంలో నేను వ్యవహరించే తీరులో సమున్నతమైన మార్పు వచ్చింది. నా జీవితం అంతా కుటుంబం, మంచి మిత్రులు, ఎంతోమంది ఉన్నప్పటికీ ఏకాకిని అనే దుర్భరమైన భావన నుంచి బయటపడేదాకా నేను ఎంతో తల్లడిల్లిపోయాను. కానీ ఇప్పుడు ఈ సుస్పష్టమైన మొదటి క్షణం నేను మొదటిసారి నిజంగా అనుసంధానమయ్యాను. సజ్జన సాంగత్యంలో మార్గం తెరుచుకొని ఎంతో ఉన్నత స్థితికి నేను అనుభూతి చెందాను. ఎందుకంటే అది ఇక్కడే ఉన్నందువల్ల. ఇప్పుడు నన్ను నేను తెరిచి ఉంచి లోపలికి అనుమతించగలిగాను. నా జీవన బాంధవ్యాలను సజీవ సత్యానికి స్ఫూర్తిగా సింహావలోకనం చేసుకున్నాను. ఇక సామ్ మార్గం. చాలామంది పురుషుల్లానే నేను కూడా కోల్పోయేంత వరకు కూడా కోల్పోయిన దాన్ని గ్రహించలేకపోయాను. అమెరికాను దాటి ఎప్పుడూ నేను బయటికి వెళ్ళని నేను ఆక్స్ఫర్డ్లో మంచు కురుస్తూ ఉంటే నిరాశ, నిస్పృహలతో నరకయాతన పడ్డాను. నా జీవితంలో మొదటిసారిగా అమెరికన్ విద్యా సాధనకు తోడ్పడే కన్వేయర్ బెల్ట్ నుంచి వైదొలిగాను. మరోపక్క నా జానెట్ను వదిలి పెద్ద తప్పు చేశాననే పశ్చాత్తాపంతో అనుక్షణం కుమిలిపోయాను. ఆకలి, నిద్రను కూడా కోల్పోయాను. కొంతమంది రోడ్స్ స్కాలర్స్, మరి ఫిజియాలజీ ప్రొఫెసర్ అయిన ఆక్స్ఫర్డ్ పిహెచ్డి అడ్వైజర్ డెనిస్ నోబెల్ నుంచి ఓదార్పు లభించింది. 60వ దశకం చివరిలో వియత్నాంలో అమెరికా చర్యలు, మరి ఊచకోతలో జాన్ ఎఫ్ కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్, రాబర్ట్ కెన్నడీ, మాల్కమ్ ఎక్స్లను అంతర్జాతీయ విద్యార్థుల దృక్కోణం నుంచి చూడటం మొదలుపెట్టారు. చైనా, ఆస్ట్రేలియా, కేప్టౌన్, ఇండియా, మాస్కో విద్యార్థులంతా తమ దృష్టిని సారించారు. మేధావుల బృందం నన్ను అనుగ్రహించింది. డెనిస్ నుంచి ఎల్లప్పుడూ కూడా జ్ఞాన ప్రేరణ పొందేవాడిని. ఆయన ఇల్లు, కుటుంబం అంతా కూడా బయోఫిజిక్స్, న్యూరో సైన్స్ విద్యార్థుల ప్రయోగాలకు ద్వారాలు తెరిచి ఉంచారు. అర్ధరాత్రి విందులు చేసుకునేవాళ్ళం. నేను రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాను. కాట్స్వోల్డ్ హిల్స్లోని ఆక్స్ఫర్డ్ నుంచి 10 మైళ్ళ దూరంలో ఉన్న నోవాస్ ఆర్క్ అనే పేరు గల కుటీరంలో నేను ఎక్కువగా రాత్రి వేళల్లో పత్రికలకు కవితలు, కథానికలు, నాటకాలు వ్రాస్తూ ఉండేవాడిని. ఒకానొక వేసవి కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు నేను తీవ్ర నైరాశ్యంతో ఏకాకిలా ఉన్నాను అని అనిపించింది. ఆ పండు వెన్నెలలో పురాతనమైన గోడ మీద కూర్చొని చేనులో ఉన్న పచ్చని పచ్చికను తిని పరుగులు పెడుతున్న గుర్రాలను గమనిస్తూ ఉంటే ఒంటరితనపు నైరాశ్యం నుంచి నా మెదలో నేను ఉన్నాను అని మెదిలింది. ఎంతో స్పష్టమైన లోతైన ఉపశమనం కలిగింది. అది ఎంతో ఓదార్పును ఇచ్చింది. అయితే అవి పదాలు కావు. ఉన్నతమైన ఉనికి ఏదో వశపరుచుకుంది. పదాలకు అతీతమైన, పదాలను పలికే చైతన్యం నన్ను మించినదేదో ఈ ఉనికి సర్వస్వం గురించి తెలిసింది. ఈ ఉనికి సర్వస్వం గురించి తెలిపింది. మళ్ళీ దాని గురించి ఆలోచించేలోగా గొప్ప చైతన్యం నన్ను ముంచెత్తింది. నేను అనే కంటే ఉన్నాను అనే దాని అనుభూతిని లోతుగా, సంపూర్ణంగా, సత్యపూర్వకంగా చెవిచూపింది. ఈ ఉండటం అనేది ఇది అది అలా కాకుండా, కనీసం నేనులా కూడా కాకుండా పూర్తిగా కొంగురొత్తుగా పరిచయం చేసింది. ఈ ఉండటం అనేది ఇది అది ఇలా కాకుండా, కనీసం నేను అనేది కూడా కాకుండా పూర్తిగా కొంగురొత్తుగా పరిచయం చేసింది. అది ఒంటరితనం కాస్త ఏకాంతంగా మారిన అద్భుత క్షణం. ఆ తర్వాత కొన్ని నెలలకు నా స్నేహితులతో కలిసి మొరాకో, సహారా మధ్య రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు నేను న్యూరో సైంటిస్ట్ కాకూడదని నిశ్చయించుకున్నాను. నేను ఒక రచయితను కావాలని అనుకున్నాను. తిరిగి ఆక్స్ఫర్డ్ వచ్చేశాక నేరుగా డెనిస్ నోబెల్ తలుపు తట్టాను. ఎందుకంటే ఆయన దాదాపు 3 సంవత్సరాల విలువైన కాలాన్ని నా కోసం పెట్టుబడిగా పెట్టి నా డాక్టరేట్ పూర్తి చేయడానికి కంప్యూటర్ అవసరమని చెప్పి ప్రభుత్వం నుంచి భారీ మొత్తాన్ని గ్రాంట్ చేయడంలో సహాయపడ్డారు. డెనిస్, నేను శాస్త్రవేత్తను కావాలని అనుకోవట్లేదు. నేను ఒక రచయితను కావాలనుకుంటున్నాను.
గుండె గొంతుకులో అడ్డుపడి మాటలు రాక మౌనం వహించి వేచి చూడసాగాను. మంచిది, అలాగే కానివ్వండి అంటూ సంతోషంగా చేతులు చాచారు. పరిపూర్ణ అంగీకారం. తన విద్యార్థి ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని అర్థం చేసుకోవటం, ఏదేమైనా అతనికి వెన్నంటి ఉండి ప్రోత్సహించడం తప్ప ఈ గురువుకి వేరే ఏ అజెండా లేదేమో అనిపించింది. ఇక నేను వచ్చేశాను. ఇంగ్లాండ్లో మిగిలిన సమయం అంతా రాస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక బృందాన్ని నిర్మించుకున్నాను. వారందరితో కలిసి యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాను. 1969లో 3 ఏళ్ల స్కాలర్షిప్ ముగిసేలోగా వియత్నాం లేక హార్వర్డ్ మెడిసిన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం కోసం అమెరికా తిరిగి వచ్చి వైద్యాన్నే నా వృత్తిగా ఎంచుకున్నాను. అలాగే జానెట్తో బంధం కొనసాగించడానికి అవకాశం ఉందేమో అని ఎదురు చూశాను. 1970వ దశకంలో హార్వర్డ్ మెడిసిన్ కాలేజీలో ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను. జానెట్ డీసీలో గ్రాడ్యుయేట్ స్కూల్లో ఉన్నప్పటికీ సన్నిహితంగానే ఉంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం జాగ్రత్తగా. ఆఖరికి మేము గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాం. ఇక ఇంటర్న్షిప్ చేయవలసి వచ్చింది. బోస్టన్లో మాత్రమే ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించాలని మేము నిర్ణయించుకున్నాం. హాయిగా ఒకే చోట కలిసి ఉంటూ పనిచేయాలని అనుకున్నాం. ఆమె మెకలెన్ హాస్పిటల్కి వెళ్ళింది. నేను బెత్ ఇజ్రాయిల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆక్స్ఫర్డ్ అనుభవాలతో ప్రపంచం పట్ల నా విప్లవాత్మక దృక్పథం ప్రతిఘటనగా మొదటి నవల హౌస్ ఆఫ్ గాడ్ 1978లో ప్రచురణకు నోచుకుంది. అంతేకాకుండా నాకు అమితాత్యాన్ని కలిగిస్తూ విపరీతమైన ప్రజాదరణ పొందింది. అదే సంవత్సరంలో నా ద్వారా 2 కొత్త నాటకాలు కూడా రూపొందించబడి కొన్నాళ్లలోనే అవి తెరమరుగయ్యాయి. ఆ విధంగా శామ్యూల్ షేమ్ ఆవిర్భవించాడు. అలా మా తొలి ప్రేమ 2 వేర్వేరు నగరాలలో వేరువేరు మార్గాలలో కొనసాగి 12 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా మా సుదీర్ఘమైన ప్రగాఢమైన జీవన ప్రస్థానాన్ని తిరిగి జంటగా మొదలుపెట్టాం. అయితే ఎదుటివారి సృజనాత్మకతను ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూనే వచ్చాం. ఇట్లు జాన్ అండ్ సామ్. ఇక ఈ పుస్తకం గురించి ఇంకా 2 విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పుస్తకం 2 విభాగాలుగా విభజింపబడింది. మొదటి భాగం అంతా కూడా మనం ఊహించిన యశోధర జీవిత కథ. ఇది ఒక చక్కని సహజీవన మేలుకొలుపు యొక్క సాధన, మరి ఆ దివ్య జ్ఞాన ప్రకాశంతో కూడిన జీవన యానానికి ఉపమానంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ భాగం సమకాలీన సాధకుల పాఠకుల సంపుటి. యశోధర జీవిత కథలో అంతర్లీనంగా ఉన్న సూత్రాలు, సాధనలను నేరుగా మన ఆధునిక జీవితాల్లో అన్వయించుకొని అవగాహన చేసుకొని ఆమె నడిచిన మార్గం యొక్క దివ్య జ్ఞానాన్ని పొందటానికి ఉపయోగపడుతుంది. అందుకే రెండవ భాగంలోకి తొంగి చూసే ముందు మొదటి భాగాన్ని పూర్తిగా చదవాలని మేము సూచిస్తున్నాం. మీరు హృదయపూర్వకంగా ఈ సాధన చేయాలని సంకల్పిస్తే ఆధ్యాత్మిక స్నేహితులు లేదా భాగస్వామి లేదా ఆధ్యాత్మిక సంఘాలు మీకు లభిస్తాయి. రెండవ భాగంలోని ప్రతి అధ్యాయంలోనూ మన సంబంధ బాంధవ్యాల గురించి లోతుగా పరిశీలన చేసుకోవటానికి ప్రశ్నలను అందిస్తున్నాం. ఆరోగ్యవంతమైన అనుబంధాలు, సంఘాలు ఎక్కడ ఉన్నాయి, అనారోగ్యకరమైనవంటే ఏమిటి, లోపం ఎక్కడ ఉంది, వాటిని ఏ విధంగా పూరించాలి, కొన్ని ప్రత్యేకమైన బంధాల ద్వారా దివ్య మార్గం తెరుచుకొని అత్యుత్తమ సంఘంగా బాసిల్లటానికి ఏ విధమైన ఆస్కారం ఉంది, ఎలాంటి సంబంధాలు, సంఘాలు ఆధ్యాత్మికంగా అద్భుతంగా విరాజిల్లాయి. ఇలా ప్రతి అధ్యాయంలోనూ ఈ మార్గంలో నడిపించడానికి ప్రత్యేక విధి విధానాలను అందిస్తూ మిమ్మల్ని దివ్య జీవన బాంధవ్యాల సంస్కర్తలుగా తీర్చిదిద్దడానికి ఇతోధికంగా సహాయపడతాం. అకుంఠిత సాధనను కొనసాగించే నిబద్ధత అనేది ఈ మార్గంలో జీవించడానికి ఆవశ్యకం. మరి మనమంతా కలిసి వసుదైక కుటుంబంలా సాధన చేస్తే ఈ భూమండలం అచిరకాలంలోనే దివ్య మండలంగా మారిపోతుంది. తదాస్తు. సంఘం శరణం గచ్చామి. కలివిడిగా ఉందాం మిత్రులారా, విడివిడిగా ఉండవద్దు. ఎందుకంటే మత్తు వేడండి. మనందరి మధ్య ఉన్న మైత్రి మేల్కొని ఉండడానికి. మోటబావి తాను తెచ్చిన నీటిని చేను అంతటికీ పనిచేస్తుంది. అందుకే అది పూదోటలో ఉంది. మరో ప్రక్క మరో చక్రం నీటి ఒడ్డున ఉండి తాను కోరుకున్నది పొందుతానని వేచి చూస్తూ ఉంటుంది. ఇక్కడే ఉండండి, అనుక్షణం అప్రమత్తంగా ఉండండి, పాదరస బిందువులా ఉండండి అని చెప్తున్నారు రూమి. ఒక చిన్న మాట మనస్సు అన్నింటినీ వేరు చేస్తుంది.
కానీ హృదయం అన్నింటినీ కలుపుకుంటూ పోతుంది. నిరంతరం మారిపోయే చంచలమైన మనస్సు వల్ల బంధాలు, బంధుత్వాలు మారిపోతూనే ఉంటాయి. మరికొందరు చేరువైతే మరికొందరు దూరం అవుతారు. భావోద్వేగాలు బంధాలను బందీ చేస్తాయి. ఆత్మ అవగాహన లేకపోతే, ఎరుక లేకపోతే ఆ బాధల బందీల్లో చిక్కుకుపోతాం. వాస్తవానికి మనమంతా సృష్టి సర్వస్వంతో అనుక్షణం అనుసంధానమై ఉన్నాం. ఆ ఎరుక కలిగితే ప్రతి బంధము అనుబంధంగా దివ్య జీవన బాంధవ్యంగా మారిపోతుంది. మైత్రి, కరుణ అనేవి ఒక హృదయాన్ని మరో హృదయంతో పెనవేయిస్తాయి. సంసారంలో అందరితో ఆత్మీయంగా ఉంటూనే మానసికంగా బంధరాహిత్యంలో ఉండటం తిన్నగా ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా సులభ సాధ్యమవుతుంది. ఈ గ్రంథంలో మహాప్రజాపతి గౌతమి మార్గదర్శకత్వంలో యశోదలతో పాటు మహిళా సంఘమంతా ప్రకృతి ఒడిలో విశ్వ హృదయంతో అనుసంధానమై ఎంతో గొప్ప శ్రేయస్సును, దుఃఖరాహిత్యాన్ని పొందుతారు. చివరకు జీవిత పరమార్థమైనటువంటి నిర్వాణాన్ని పొందుతారు. సంసారంలో నిర్వాణాన్ని పొందిన యశోదర రాబోయే కాలాల్లో అందరికీ ఆదర్శం అవుతుందని స్వయంగా బుద్ధ భగవానుడు ఆనాడే వెల్లడించారు. ఈ మార్గాన్ని అనుసరిస్తున్న సమకాలీన సంఘాల మేల్కొలుపు సాధనలు, అనుభవాలు మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ ఆచరణాత్మకంగా సూచించిన ఈ దివ్యపదంలో కలిసి ప్రయాణించటం మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. నమస్సులతో హిరణ్మయి, అలాగే ఇంకా అనేక కోటి నమస్కులతో శారద. ఇక మనము ఈ యొక్క గ్రంథంలోకి అడుగు పెడదాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క యశోదరైన గ్రంథంలోని మొదటి అధ్యాయం మరణం అనివార్యం. ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని నాకు వినిపించింది. ఒకానొక అభయారణ్యంలో వెదురు పొదల దగ్గర బుద్ధుని సంఘంలో నేను కిసా గౌతమి మరో నలుగురు బౌద్ధ భిక్షువులతో సహా సమావేశమైన సందర్భం అది. సుదూరాన ఎంతో మంది ఓకే ఫ్రెండ్స్, ఇక మనము ఈ యొక్క గ్రంథంలోకి మనము వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆ యొక్క యశోదర జీవిత కథ గురించి మనము తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉందాం ఫ్రెండ్స్. మొదటి అధ్యాయం ఏమిటంటే మరణం అనివార్యం. ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని నాకు వినిపించింది. ఒకానొక అభయారణ్యంలో వెదురు పొదల దగ్గర బుద్ధుని సంఘంలో నేను, కిసా గౌతమి ఇంకా మరో నలుగురు బౌద్ధ భిక్షువులతో సహా సమావేశమైన సందర్భం అది. సుదూరాన ఎంతోమంది భిక్షువులకు బుద్ధ భగవానుడు ఆత్మజ్ఞానం ప్రబోధిస్తున్నారు. మేము యశోదరతో పాటు ఉన్నాము. బుద్ధునిగా మారిన సిద్ధార్థుడిని ఆమె చాలా కాలం క్రితం వివాహం చేసుకుంది. వారిద్దరికీ పుత్రుడు జన్మించిన రోజు రాత్రి ఆయన ముక్తిని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. బుద్ధుని పెంచిన తల్లి మహాప్రజాపతి గౌతమి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ చిన్న కుటీరంలో ఆమెతో పాటు యశోదర కూడా ఉంది. మా భిక్షునుల బృందం అంతా కూడా ఆ సాయంత్రం ఆవిడ స్పృహలో ఉన్నప్పుడే వెళ్ళి పరామర్శించాం. మమ్మల్ని చూసి లేచి కూర్చొని మాట్లాడుతున్న కాసేపటికి ఆవిడ అలసిపోయి మళ్ళీ మంచంపై వాలిపోయారు. మమ్మల్ని బయటికి పంపించారు. ఆవిడ ముక్తి పొందాలని ఆ రోజంతా ప్రేమ, కరుణ, ఆనంద కాంతులను ఆహ్వానించి ధ్యానిస్తూ గడిపాం. మృత్యుదేవతకు సమారాధనలు చేశాం. సాయం సంధ్యా సమయపు నిశ్శబ్దంలో ధన్యుడైన దత్తపుత్రునికి దూరంగా చనిపోబోతున్న ఆ తల్లి యొక్క విచారాన్ని గురించి మేము మాట్లాడుకున్నాం. తన బిడ్డ సిద్ధార్థుడు జన్మించిన కొన్ని రోజులకే అకస్మాత్తుగా మరణించిన తన ప్రియమైన సోదరి మహారాణి మహామాయాదేవిని ప్రజాపతి గుర్తు చేసుకుంటుందని మాకు తెలుసు. ఆనాడు అక్క కోసం కన్నీరు మున్నీరు అవుతూనే పండంటి శిశువైన సిద్ధార్థుడిని హక్కుని చేర్చుకొని కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసింది. బిడ్డను కోల్పోయిన తల్లి దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా కొడుకు అకాల మరణమే నన్ను బుద్ధుని మార్గంలో నడిపించింది. బుద్ధుని బోధనలో ఆవగింజల కోసం ఇంటింటికి తిరిగిన తల్లిని నేను. నా పసిబిడ్డ యొక్క ఆకస్మిక మరణం నా జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. ఆ దుఃఖమే నన్ను బుద్ధుని వైపు నడిపించింది. నా బిడ్డ చావును నేను ఏమాత్రం అంగీకరించలేకపోయాను.
అతనికి నయం కావటానికి ఏదైనా మందు ఉంటుందేమోనని నా 2 చేతుల్లో మోసుకుంటూ వీధిలోకి పరుగు తీశాను. బుద్ధుడు సహాయపడతారని ఎవరో నాకు సలహా చెప్పారు. మరణం లేని ఇంటి నుంచే కాసిన ఆవగింజలు తీసుకురమ్మని అపారమైన కరుణతో బుద్ధుడు నాకు పురమాయించారు. నేను తీసుకువచ్చిన ఆవగింజలతో ఆయన ఔషధం తయారు చేసిస్తే నా బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు అనేసి అనుకున్నాను. నేను ఇంటింటికి వెళ్ళి సహాయాన్ని అర్థిస్తున్నప్పుడు గ్రామస్తుల నుంచి ఎంతో సానుభూతి పొందాను. అయితే వారెవరి నుంచి కూడా ఒక్క ఆవగింజ కూడా నాకు లభించలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా తమ కుటుంబాల్లో చావును చవిచూసిన వారే. శోకతప్తమైన వాళ్ళ కథలు నా గుండెను పిండేసి మానవుల దుఃఖాన్ని ప్రత్యక్షంగా నాకు చూపెట్టాయి. నేను భ్రమలు అన్నింటినీ వదిలిపెట్టడానికి సిద్ధపడి చివరకు నా బిడ్డను పూడ్చిపెట్టాను. అప్పటినుంచి నేను బుద్ధుని బోధనలు వినటానికి ఉవ్విళ్ళూరుతున్నాను. అందుకే ఈ మహిళ బౌద్ధ భిక్షునులు ఉండే సంఘంలో ఉండిపోవటానికి వచ్చేశాను. అవును, సర్వస్వాన్ని కోల్పోవటం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. మరి ఆ తర్వాత ముక్తిని పొందటం అంటే ఏమిటో కూడా తెలుసు. ఆ అభయారణ్యంలో ఉన్న కుటీరపు వసారాల్లో కూర్చొని మేమంతా ఎదురు చూస్తున్నాం. అది వర్షాకాలం. కానీ ఆ రాత్రంతా వెదురు పొదల మధ్యలో నుంచి మేఘాల చాటు నుంచి తొంగి చూసే చందమామను చూస్తూనే ఉన్నాం. యశోధర లోపల నుంచి బయటకు వచ్చింది. మా ముందు నిలబడింది. ప్రజాపతి చనిపోతున్నారు రండి అనేసి నంది. చంద్రుని కాంతులు నేలపైన ఏటవాలుగా కురుస్తున్నాయి. దీపపు కాంతిలో యశోధర ముఖం బంగారు వెన్నెలు ఈనుతుంది. మల్లెపూల సౌరభం గదంతా గుబాలించింది. మంచం మీద ప్రజాపతి చిక్కి శల్యమైపోయి పడుకొని ఉన్నారు. తన నున్నటి గుండు చెమటతో తడిసింది. ముఖం చిన్నబోయి కళ్ళల్లో కొన ఊపిరి కనబడుతుంది. ఈ గొప్ప మహారాణి బుద్ధుని తల్లి చిన్న కుటీరంలో నులక మంచం మీద యువరాణి ఒడిలో తనువు చాలించబోతున్నారు. వాళ్ళిద్దరూ కూడా సామాన్య బౌద్ధ భిక్షులు ధరించే కంజాయి రంగు వస్త్రాలు ధరించారు. ప్రజాపతి పక్కలో కూర్చున్న యశోధర ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రజాపతి ఆమె వైపు తల తిప్పి చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వెళ్ళి విరిసే ఆప్యాయ అనురాగాలను మేం గ్రహించాం. మేమంతా వారికి మోకరిల్లాం. నిన్న రాత్రి మీరు ఇక్కడ ఉన్నప్పుడు గత నెలలో ఈ సంఘంలో చేరిన ఒక యువకుడితో మాట్లాడారని చెప్పారు కదూ. నియమం ప్రకారం మీరు నమస్కరించినప్పుడు బుద్ధుడు చెప్పిన ఆవగింజ కథను విని తాను వచ్చానని చెప్పాడు. మీ మేలుకొలుపుకు ముందు మీరు ఆవగింజల కథల్లో తెల్లి గౌతమి అని అతను విని ఉన్నాడు. అప్పుడు మీరు అతనికి ఈ జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన అశాశ్వతత్వం గురించి, మీరు పొందిన అంతర్దృష్టి అనుభవాల గురించి, మేల్కొలుపు శక్తి గురించి వివరించారు కదూ. యశోధర నన్ను అడిగింది. అవును, నిజమే అన్నాను. యశోధర ప్రజాపతిని చూసింది. ఆ ఇద్దరు శ్రీమూర్తుల జీవితాల్లో పంచుకున్న దుఃఖం ద్వారా ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని, దాని ప్రకాశాన్ని ఎవరైనా అనుభూతి చెందగలం. యశోధర మెల్లి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వారి మధ్య ఉన్న సదవగాహన గురించి మాట్లాడుతున్నట్లు స్పష్టమైంది. అశాశ్వతం గురించి మాట్లాడుకున్నాం, నిజమే. అంతకన్నా మించి ఎంతో ఉంది. నిన్న రాత్రి మీరంతా వెళ్ళిపోయాక ప్రజాపతి నేను మౌనంగా ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాం. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సంఘంలో బౌద్ధ భిక్షులుగా మారి జ్ఞానోదయ మార్గంలో ప్రయాణిస్తూ మన సున్నితమైన స్వచ్ఛమైన అనుభవాలు కోల్పోతున్నట్లు, మన అనుభూతులన్నీ అణిచివేయబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు గ్రహించాం. అత్యంత శక్తివంతమైన సాంత్వన చేకూర్చే బుద్ధ ప్రబోధాల ముందు మీ జీవిత కథ, మనందరి జీవిత కథలన్నీ కూడా నిరర్ధకంగా కొట్టుకుపోతున్నాయి. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది మన సంపూర్ణ అవగాహన కాదు. మనం అనుసరిస్తూ వచ్చిన మార్గము కాదు. ధర్మానికి వేరే ద్వారాలు లేవా? మనం వాటి నుంచి లోపలికి ప్రవేశించలేమా? ఆయనతో సహా సహచరులుగా, సహోదరులుగా కలిసి సాగుతూ చివరకు అదే గమ్యస్థానానికి చేరుకోలేమా? వారివి మనవి కలిపి చక్కగా అల్లుకుపోతూ సరిసమానమైన భాగస్వామ్య మార్గాన్ని ముందుకు తీసుకురాలేమా? అది బ్రహ్మాండంగా ఉండదు? ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తుండగా ఉత్సాహంగా అడిగింది. ప్రజాపతి తలాడించటంతో ప్రియమిత్రులారా వినండి అని యశోధర కొనసాగించింది. మీ బిడ్డతో ఆవగింజల అనుభవం అనేది అశాశ్వతమైన క్షణభంగురమైన జీవితం గురించి మీ ఒక్కరికే కలిగిన కనువిప్పు కానే కాదు. ఇది మా అందరికీ ఒక గొప్ప బోధ.
గ్రామస్తులతో మీ కథను పంచుకొని అలాగే వారి కథలను కూడా వినటం అనే బుద్ధిని సందేశాన్ని మీరు సరిగ్గా అవగాహన చేసుకొని జీవితాన్ని యథాతథంగా అనుమతించి మీ బిడ్డను సమాధి చేశారు. మీ దుఃఖమే వారి హృదయాన్ని మీకోసం తెరిచేలా చేసింది. మీలోని బాధ, ఒంటరితనం ద్వారానే సమాజం నుంచి ఓదార్పు లభించింది. సరైన సంబంధంలో సరైన సహవాసం లభించింది. ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి ఉండడమే మీ సాధన. దేని ద్వారా కరుణ, ప్రజ్ఞ మా అందరి మధ్య నెలకొన్నాయి. సరి అయిన పదాల కోసం వెతుకుతూ ఆమె ఆగింది. అశాశ్వతమైన వాటికి సంబంధించిన ప్రజ్ఞ మన మధ్య వెల్లివిరుస్తుంది. ఒకానొక మనిషి హృదయంలో ఎన్నటికీ ఉంచలేని దుఃఖాన్ని కరుణ అనే మహాసముద్రంతో మనుషులందరితో పంచుకోవచ్చు. ఆమె పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. బుద్ధుని అష్టాంగ మార్గంలో సరైన దృక్పథం, సరైన వాక్కు, సరైన జీవనోపాధి ఇంకా సరైన ధ్యానం గురించి విశేషంగా తెలియజెప్పిన సరైన సంబంధాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ మార్గంలో కొనసాగడానికి అది కూడా ఆవశ్యకమే కదూ. యశోధర స్వరం మార్ధవంగా ఉంది. ఆమె ప్రజాపతి కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. సరైన సంబంధ బాంధవ్యాల యొక్క సృజనాత్మక శక్తి మా అందరి ఎదుట దేదీప్యమానంగా వెలుగొందే మధుర క్షణాలుగా మేమంతా అనుభూతి చెందాం. ఆమె మళ్ళీ మా వైపుకు తిరిగి చెప్పసాగింది. దీని ద్వారా మనమంతా సరైన సమాజాన్ని అవగాహన చేసుకోగలం. నేను అనే భావనను విడిచిపెట్టినప్పుడే మేము అనే భావన మన సంఘం అంతటినీ ఆలింగనం చేసుకుంటుంది. కాస్త వివరంగా మాకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పండి అనేసి నేను అన్నాను. తప్పకుండా చెబుతాం. అందుకే మిమ్మల్ని లోపలికి పిలిచాం. ఇప్పుడు దీని ఆవశ్యకత చాలా ఉంది అని యశోధర చెప్పింది. మనమంతా బుద్ధుని సంఘంలో చేరాం. వారి బోధనలు స్వీకరించాం. అయితే ఇందులో చేరటానికి 7 సంవత్సరాల క్రితమే మనమంతా మన కష్ట నష్టాలు, దుఃఖ తాపాలన్నీ కలిసి పంచుకోవటం వల్ల జ్ఞానోదయ మార్గాన్ని స్వయంగా కనుగొన్నాం. జ్ఞానోదయాన్ని పొందటానికి తీవ్రంగా పరితపించి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా సాధన చేశారు బుద్ధుడు. ఇప్పుడు ఈ సంఘంలో కొన్నేళ్లుగా ఉంటూ ఆయన యొక్క ప్రబోధాలను అవగాహన చేసుకొని గొప్ప ప్రయోజనాల్ని పొందాం. అయితే మన అనుభవంలో, మన మార్గంలో, మన సాధనలో ఈ భిక్షువులు ఇంకా చూడనిది ఏదో మనమంతా గ్రహించాం. బహుశా జ్ఞానోదయం పొందిన బుద్ధుని విశాల దృక్పథం నుంచి ఆయనకు ఇదంతా సుస్పష్టమే కావచ్చు. కానీ ఆయన దీనిని ఎక్కడా స్పష్టంగా బోధించలేదు. ఇది ఎంతో అవసరం కనుక మనమంతా దీనిని విశేషంగా ప్రచారం చేద్దాం. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మా ప్రతిస్పందన ఎలా ఉందో చూడటానికి యశోధర, ప్రజాపతి మమ్మల్ని పరిశీలనగా చూడసాగారు. నుదుటిపై ఆందోళన ప్రతిఫలిస్తుండగా ప్రజాపతి, చింతించకండి. మనం మన స్వీయ అనుభవాన్ని అందిస్తున్నామే కానీ బుద్ధుని బోధనలో వేటిని వేలెత్తి చూపటం లేదు, వదిలిపెట్టడం లేదు. ఇది అత్యంత అవసరం అని చెబుతూ ఉండగానే ఆమె తల నిలపలేక దిండుపై వాల్చారు. జ్ఞానోదయ మార్గంలో మనందరి సామూహిక ప్రయాణం, అనుభవ జ్ఞానం అంతా కూడా కనుమరుగైపోవచ్చు. యశోధర నవ్వుతూ చెప్పసాగింది. ఇప్పుడు ప్రజాపతి మాత మరణానికి చేరువవుతున్న ఈ తరుణంలో మేము మా కథనంతా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. యశోధర ప్రజాపతి కళ్ళల్లోకి సూటిగా చూసింది. అవును తల్లి, నువ్వు నీ కథ తప్పకుండా చెప్పాలి. అది కనుమరుగైపోకూడదు అంటూ ప్రజాపతి సానుకూలంగా స్పందించారు. యశోధర అవునన్నట్లుగా తల ఊపుతూ మా వైపు తిరిగి చెప్పసాగింది. జ్ఞానోదయం ప్రాప్తించుకున్న ప్రజాపతి మాత నేను ఇంకొంతకాలం తర్వాత పూర్తి జ్ఞానోదయాన్ని పొందగలనని గ్రహించాం. సిద్ధార్థుని ప్రయాణం గురించి సవివరంగా తెలిసిన నాకు నా తొలి ప్రేమ, నా భర్త, నా బిడ్డకు తండ్రి, అలాగే బుద్ధుడిగా మారిన నా గురువు గురించి సంపూర్ణంగా తెలుసని ఆమె గ్రహించారు. అయితే బుద్ధుని యొక్క కోణాలన్నింటినీ అవగాహన చేసుకొని వాటన్నింటితో సరైన బాంధవ్యాలలో ఉండటానికి నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. యశోధర సంశయిస్తూ చెప్పింది. అసలైన బోధిసత్వ అయిన నువ్వు అందరికీ వెన్నంటి ఉంటూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళగలవు. అలాగే ఈ ప్రయాణంలో అందరికీ తోడ్పడతావు. మన స్వీయ మార్గాన్ని గుర్తు చేసుకోవటం వల్ల మనం పూర్తిగా విముక్తులు కావటానికి ఆస్కారం ఉంది. ఇదే మీరంతా నాకు అందించే చివరి కానుక. నాకే కాదు, ఈ ప్రపంచానికే గొప్ప కానుక అని ప్రజాపతి మాత నాతో చెప్పారు అని చెప్పి యశోధర ప్రతి ఒక్కరిని పరిశీలనగా చూస్తూ ఉంది. కనుక ప్రజాపతి మాత కథను సవివరంగా చెప్పమని కోరారు.
ఆ విధంగా మన సాధనకు దారి తీసే మార్గంలో మన బోధనలు, మనం మేల్కొన్న మొదటి క్షణాలు స్పష్టంగా మారిపోతాయి. ఈ మార్గం మనందరిది, ప్రత్యేకించి కొత్తగా చేరిన మిత్రులందరిది. భావోద్వేగాలను వ్యక్తం చేయటం వల్ల, మేము సాధారణంగా చెప్పటం వల్ల మీరు సావధానంగా వినటం వల్ల మనమంతా ఏకత్వంలో ఉంటాం. మనందరి మధ్య ఏర్పడిన సహబంధవ్యంలో ఉన్నతమైన ప్రకంపనలతో సజీవమైన సత్యం వెలుగులోకి వస్తుంది. ఇదే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇదే జ్ఞానోదయం. దీన్ని మనం అందరి ముందుకు తీసుకురాలేకపోతే ఎంతోమంది దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ స్వయంగా ఈ ద్వారం తెరిచి ఉండకపోవచ్చు. ప్రజాపతి మాత తల పైకెత్తారు. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. ఉన్నట్లుండి ఆమె బలహీనమైన, శుష్కించిపోయిన శరీరం కాస్త బలాన్ని పుంజుకొని శక్తివంతంగా పెరుగుతూ ఆ చైతన్యం మమ్మల్ని అందరినీ కూడా స్పృశించింది. అది గాలిలో ఎగిరే పక్షుల గుంపులా అనిపించింది. ఆ రాత్రి ఆవిడ మొదటిసారి మాట్లాడారు. అయితే ఈసారి ఆ స్వరంలో ఆందోళన కాకుండా ప్రశాంతత వెల్లివిరిసింది. ఇది ఎప్పటికీ మర్చిపోకండి అంటూ నవ్వారు. ఆ కోమలమైన శరీరం దగ్గుతో ఎగిసిపడింది. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ప్రజాపతి మాతను తన చేతుల్లోకి తీసుకొని ఆమెకు ఆసరగా ఉంది యశోధర. కాసేపటికి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టింది. ఊపిరి వేగంగా తీసుకుంటున్న పైపైనే తిరిగాడుతుంది. ఆ భుజాలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. పెదాలు పాలిపోయాయి. నుదుటి నుంచి చెమటధార కడుతుంది. మంచినీరు, తడిబట్ట కోసం సైగ చేసి వాటితో యశోధర ఆమె ముఖాన్ని సున్నితంగా తుడిచింది. ప్రజాపతి తిరిగి కోలుకున్న తర్వాత యశోధర కొనసాగించింది. అన్నింటినీ, అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా ముందుకు వెళ్ళటం ద్వారా బుద్ధుడు ముక్తిని పొందారు. అన్నింటినీ, అందరినీ కూడా వదిలిపెట్టేసి ఒంటరిగా వెళ్ళడం ద్వారా ఆ యొక్క బుద్ధుడు ముక్తిని పొందారు. మరి ఏకాకిగా వెళ్ళి తిరిగి సామూహికంగా తిరిగి వచ్చారు. మన మార్గం అందరితో, అన్నింటితో ఉంటూనే గాఢంగా, ప్రగాఢంగా వెల్లూసుకుంటూనే వేళ్ళూనుకుంటూ ఉన్నతంగా ఎదగటం, కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించటం, ఇది సరైన సంబంధ బాంధవ్యాలలో తమను తాము తీర్చిదిద్దుకునే ప్రతి ఒక్కరి మార్గం. ఇది కలిసికట్టుగా జీవించటం నేర్పిస్తుంది. ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. దీనిని మీరంతా వినాలి, గుర్తించుకోవాలి, అందరికీ పంచాలి. ఎలాగా? అన్నింటినీ, అందరినీ వదిలిపెట్టేసి ఒంటరిగా వెళ్ళి బుద్ధుడు ముక్తిని పొందారు. కానీ ఏకాకిగా వెళ్ళి సామూహికంగా తిరిగి వచ్చారు. ఆయన ఒక్కరే ఒంటరిగా వెళ్ళారు. తిరిగి బుద్ధునిగా మారిన తర్వాత సామూహికంగా తిరిగి వచ్చారు. కానీ మన మార్గంలోనే ఏంటి అని చెప్తున్నారన్నమాట. మన మార్గంలోనే అందరితోటి, అన్నింటితోటి ఉంటూనే గాఢంగా, ప్రగాఢంగా వేళ్ళూనుకుంటూ ఉన్నతంగా ఎదగటం, కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించటం, ఇది సరైన సంబంధ బాంధవ్యాలలో తమను తాము తీర్చిదిద్దుకుంటూనే ప్రతి ఒక్కరి మార్గం. ఇది కలిసికట్టుగా జీవించటం నేర్పిస్తుంది. ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. దీనిని మీరంతా వినాలి, గుర్తించుకోవాలి, అందరికీ పంచాలి అని చెప్తున్నారన్నమాట. ఏంటంటే మనమైతే అన్నిట్లోనే అందరితోటి ఉంటూ కూడా మనము ఈ యొక్క సాధనను మనం నేర్చుకోవాలని చెప్పేసి అని చెప్తుందనమాట. కాస్త విరామం ఇచ్చి ఆమె మమ్మల్ని అందరినీ లోతుగా చూస్తుంది. అంతటా నిశ్శబ్దం తాండవిస్తుంది. మొదట మన కథ, ఆ తర్వాత ఈ మార్గంలో మనకు కనువిప్పు కలిగిన సందర్భాలు, మరి చివరకు బోధనల వెనుక ఉన్న జ్ఞానసారంతో ముందుకు సాగడం. ప్రజాపతి మాత నవ్వుతూ సెలవిచ్చారు. ఇక 2వ అధ్యాయము తత్వమసి. తన పొత్తిళ్ళలో ఉన్న పసిబిడ్డ ఏడుపుతో తెల్లవారుతుండగానే యశోధర మేల్కొంది. తన పొత్తిళ్ళలో ఉన్న పసిబిడ్డ ఏడుపుతోటి తెల్లవారుతుండగానే యశోధర మేల్కొంది. అప్పటికే సిద్ధార్థ వెళ్ళిపోయారు. ఆమె నిద్ర నుంచి మేల్కొనక ముందే ఆయన లేచి వెళ్ళటం అసాధారణమేమీ కాదు. అయితే అలా వెళ్ళిన ప్రతిసారి ఆమె చెంపలను తాకి ముంగురులను సవరించి గుసగుసగా సెలవు తీసుకుని వెళ్ళేవారు. కానీ ఈసారి ఆయన అలా చేయలేదు. పసిబిడ్డకు పాలిస్తూ గత కొన్ని వారాలుగా తనకు సిద్ధార్థకు మధ్య కలిగిన అనుభవాలను నెమరు వేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. పసిబిడ్డకు పాలిస్తూ గత కొన్ని వారాలుగా తనకు సిద్ధార్థకు మధ్య కలిగిన అనుభవాలను నెమరు వేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆయన ఎంతో నిస్తేజంగా, పరధ్యానంగా ఉండటం గమనిస్తూ వచ్చింది. గత వారం తన సేవకుడైన చెన్నాతో కలిసి రాజప్రసాదాన్ని విడిచి రాజ్యంలో పర్యటిస్తున్నప్పుడు ఒకానొక రోగిని, వృద్ధుణ్ణి, మరి శవాన్ని చూసి ఆయన ఎంతగానో చలించిపోయి తిరిగి వచ్చారు. అదేవిధంగా
ఏ ఐహిక సంపదలు లేకపోయినా పట్టు పీతాంబరాలు ఆభరణాలు ఏవీ లేకపోయినా పరమానందంగా పరమ ప్రశాంతంగా వెలిగిపోతున్న ఒక సర్వసంగ పరిత్యాగి ముఖాన్నే గమనించారు. ఇది ఒకానొక సంకేతంలో భావించారు. రాజభవనంలోని సిరి సంపదలు విలాసాలన్నీ మనుషులను అత్యాశ, అసూయ మరి అసంతృప్తితో ముంచెత్తుతున్నాయని గ్రహించానని చెప్పారు. ప్రాపంచిక బాధలు, దుఃఖాల నుంచి తనను దూరంగా ఉంచటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న తండ్రి యొక్క నిరర్ధక ప్రయత్నాల గురించి చెప్పారు. ఎప్పుడూ మాట్లాడినవన్నీ కూడా మాట్లాడారు. తన జన్మ వృత్తాంతం గురించి, ఒకానొక గొప్ప రాజు లేదా గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధకుడు అవుతానని రాజగురువు చెప్పిన జోస్యాన్ని కూడా వెల్లడించారు. ముఖ్యంగా బిడ్డ పుట్టాక ఒక యువరాజు పాత్రలో ఆయన ఏమాత్రం ఇమడలేకపోయారు. ఆ సన్యాసి అవలంబిస్తున్న మార్గాన్ని తాను కూడా అవలంబించడానికి తన తండ్రి అయిన శుద్ధోదన మహారాజును అనుమతించమని వేడుకున్నాడు. దీనికి ఆయన తండ్రి నిరాకరించారు. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించింది. ఆయన మోక్షప్రాప్తి కోసం వెళ్ళారా? చూద్దాం, ఆలోచిద్దాం. ఎన్నో రాత్రులుగా ఆయన అన్న మాటలు మెదిలో మెదిలాయి. గోపా, నా మాట విను. నేను ఇక్కడే ఉన్నట్లయితే మనలోనూ ఈ ప్రపంచంలోనూ ఉన్న దుఃఖం గురించి తెలుసుకోలేను. ఈ జీవితం, ఈ రాజప్రసాదం ఇవన్నీ నన్ను సర్వనాశనం చేస్తాయి. అరణ్యాలలో ఉన్న శాంతి వైపు, నదీ ప్రవాహాల వైపు, ఆకాశం వైపు నా హృదయం ఆకర్షిస్తుంది. బయట ప్రపంచంలోకి నా మనస్సు పరుగులు పెడుతుంది. కానీ నిన్ను వదిలి, మనకు పుట్టబోయే బిడ్డను వదిలి నేను ఎలా వెళ్ళగలను? తనను తాను శాంతింప చేసుకోవటానికి, స్థిమితంగా ఉండటానికి ప్రయత్నిస్తూ వారి మధ్య ఉన్న ప్రేమను, స్నేహాన్ని, వాటి లోతును, గాఢతను తలుచుకుంటుంది. ఆమె కూడా ఒకానొక రాజ్యంలోని యువరాణి. ఆయనకు బంధువే. ఆమె తల్లి ఆయన తండ్రికి సహోదరి. ఆమె 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకు 16 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడే తమ రాజ్యంలో జరిగే వేడుకలకు ఆయన వస్తున్నారని, తన వధువును ఎంచుకోవటానికి సిద్ధపడుతున్నారని తెలిపారు. ఎంతోమంది యువతులు ఆయన ఎంపిక చేసుకోవడానికి చాలా దూరం నుంచి కూడా వచ్చారు. విలువిద్య, ఖడ్గ విద్య, గుర్రపు పందెం, మల్ల యుద్ధం మొదలైన ఎన్నో విన్యాసాల ద్వారా తాను యశోధర హృదయాన్ని గెలుచుకున్నానని ఆయన భావించారు. కానీ తర్వాత ఒకానొక మామిడి తోటలో నిశ్చలమైన ప్రశాంత స్థితిలో వారిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ క్షణంలో 2 హృదయాల మధ్య ఏర్పడిన బంధం శాశ్వతమైన వారి ప్రేమకు గీటిరాయి. మీ సోదరుడు దేవదత్త ఆకాశంలో ఎగురుతూ ఉన్న హంస రెక్కకు బాణం వేశాడు. ఆ పెద్ద పక్షి రెక్కకు బాణం తగిలి లోపలికి గుచ్చుకుంది. దాంతో తన తెల్లని రెక్కలన్నీ రక్తసిక్తమయ్యాయి. మేము పక్షి నేల కూలిన చోటుకి పరిగెత్తాం. అది భయపడుతూ విలవిల్లాడుతుంది. దేవా దానిని చంపివేయాలని అనుకున్నాడు. నేను అతన్ని ఆపాను. నేను దాని చుట్టూ చేతులు చుట్టి గట్టిగా పట్టుకున్నాను, కాపాడాను. ఇది ఇప్పుడు నాది అన్నాను అతనితో. నేను దీనికి నయం చేస్తాను, విడుదల చేసి సంరక్షిస్తాను అంటుంటే ఆ రాత్రి విందులో అందరికీ తన ప్రతిభను చూపించుకోవాలి అనుకున్న అతని ప్రయత్నం విఫలమయ్యింది. తన ప్రాణాలను కాపాడిన వ్యక్తికే ఆ జీవి చెందుతుంది, కానీ ప్రాణాలను హరించిన వ్యక్తికి ఎన్నటికీ చెందదని చెప్పాను. మీరు నా సోదరుడికి వ్యతిరేకంగా నిలబడటమే కాదు, ఈ సమస్త భూగోళ నియమాలకు కూడా వ్యతిరేకంగా నిలబడ్డారు. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. నేను కేవలం ఆగి ఏం చెప్పాలో సావధానంగా ఆలోచించసాగాను. నిశ్శబ్దం. ఆయన మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈసారి మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరంలో భక్తి తొణికిసలాడుతుంది. అవును, నేను ఆ హంసలో నాలో హంసను చూసుకున్నాను కనుక దాన్ని చంపటం చూడలేను. అలాగని అక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోలేను. మీరు ధైర్యస్తులు. నేను ఎప్పుడూ ధైర్యం గురించి ఆలోచించలేదు. గత సంవత్సరం నా సేవకుడైన చెన్న ఒక చిన్న వాగ్వాదంలో ఒక బాలుడి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా పెరుగుతున్నప్పుడు, చెన్న, నువ్వు ధైర్యస్తుడివి. నీకు పరిచయమే లేని ఒక పిల్లవాడి కోసం నీ ప్రాణాలను పణంగా పెట్టావు, అయినా సరే కాపాడావు అని చెబితే అతను, నేను ధైర్యం గురించి ఏమీ ఆలోచించలేదు, ఇది సరైన పని అంతే అన్నాడు. ఆమె, మీరు ధైర్యస్తులు. నేను ఎప్పుడూ ధైర్యం గురించి ఆలోచించలేదు. గత సంవత్సరం నా సేవకుడైన చెన్న ఒక చిన్న వాగ్వాదంలో ఒక బాలుడి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా పరిగెత్తుతున్నప్పుడు, చెన్న, నువ్వు ధైర్యస్తుడివి. నీకు పరిచయమే లేని ఒక పిల్లాడి కోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టానైనా సరే కాపాడావు అని చెబితే
అతను, నేను ధైర్యం గురించి ఏమీ ఆలోచించలేదు, ఇది సరైన పని అంతే అన్నాడు. ఆమె, ఆయన్ని ప్రేమించకుండా ఎలా ఉండగలడు? ఆయన హృదయాంతరంలో ఉన్న నిజాయితీని, కారుణ్యాన్ని, ధైర్య సాహసాలను, స్వచ్ఛమైన నిండుతనాన్ని కళ్ళారా చూసింది. తనకు నిర్దయగా అనిపించిన వాటి పర్యవసానాలను గురించి పెట్టించుకోకుండా నిర్భయంగా ప్రతిఘటించారు. అంటే ఆమె చెప్తుందన్నమాట. ఆమె ఇవన్నీ కూడా ఆ బుద్ధుని తన గతంలోని, తనకు పెళ్ళి అవ్వకముందు తన జీవితంలోని గతంలోని ఆయన గురించి అన్నీ కూడా తలుచుకుంటూ ఉందన్నమాట. తన్ని ఎలాగ ఇష్టపడింది అంటే, తనకు బంధువే అయినా తను చేసిన సాహసాలన్నీ గుర్తు తెచ్చుకొని ఆమె అందువల్ల తనకి ఇష్టపూర్వకంగా మారిందన్నమాట. ఆయన ఒకానొక అన్వేషకుడు, అలాగే ఔత్సాహికుడు. ఆయన స్వభావం ఎలాంటిది అంటే, ప్రతిదీ విచారణ చేస్తారు. వారికి ప్రత్యేకించి వాడిన పదం అన్నమాట. పై విషయాలను లోతుగా గ్రహిస్తూ అంతర్గత శక్తిని కూడా సుకుమారంగా వ్యక్తపరుస్తూనే ఏమాత్రం రాజీ పడకుండా ఉండటం అనేది ఆయన్ను కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా నెట్టివేసేది. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళ పుత్రుడు రాహుల సిద్ధార్థ వెళ్ళిపోయే ముందు రోజునే జన్మించాడు. వారి కలల పంట కోసం 13 సంవత్సరాలు వేచి చూశారు కనుక తనను అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలిపెట్టి ససేమిరా వెళ్ళరు. ఇంకెలాగ అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. 13 సంవత్సరాలు అంటే వాళ్ళిద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 13 సంవత్సరాలకి బాబు పుట్టాడనమాట. అతను వాళ్ళకి పుత్రుడు పుట్టాడు. అలాంటప్పుడు ఎన్ని సంవత్సరాలు వేచి చూసి ఆ పంట కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూసినా అప్పుడు పుట్టినప్పుడు ఎలా వదిలిపెట్టి వెళ్తారు, అలా వెళ్ళరే అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. తన లక్ష్యాన్ని సిద్ధింప చేసుకునేవాడు. పేరులోనే సిద్ధార్థుడు జీవిత పరమార్థం అవగతమవుతున్న ఇలాంటి పని ఆయన ఏనాటికి చేయరు. ఒక్కసారిగా ఆమె భయకంపితురాలయ్యింది. ఇంకిలాగ ఆమె ఎలా చేశారు, ఎలా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు, అలా ఎప్పటికీ చేయరు కదా అనుకుంటూనే ఆమె ఒక్కసారిగా ఆమె భయకంపితురాలయ్యింది. తన శిశువుకు పాలిస్తున్న ఆమె బిడ్డను గట్టిగా పొదివి పట్టుకుంది. తాను ఎంతో కాలంగా భయపడుతున్న క్షణం రానే వచ్చింది. ఆయన 2 ఎంపికల మధ్య ఎంతో తర్జన పడ్డారు. ఒకటి అంగబలం, హింస, రాజీ పడటంతో రాజు కావటం, మరి రెండవది సర్వసంగ పరిత్యాగిగా మారి ముక్తి మార్గంలో ప్రయాణించటం. తాను గర్భం దాల్చటం వల్ల ఈ పరిస్థితులన్నీ ఏర్పడ్డాయని ఆమె భయపడింది. ఇప్పుడు బిడ్డ పుట్టడం తమను విడిచిపెట్టడానికే దారి తీసింది. లేదు, నాకు బిడ్డకు ఆయనకు ఏమాత్రం అన్యాయం చేయలేరు. ఏదేమైనా సరే ఆయన కనిపించకుండా పోరు. ఏమో ఒకవేళ వెళ్ళిపోతాను. ఇలా ఆమె మనసు వాళ్ళిద్దరూ కూడా కలిసి పంచుకున్న మధురానుభూతుల వెంట పరుగులు తీసింది. వైవాహిక జీవితంలో పరమార్థాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తూ వెళ్ళటం వల్ల వసంత ఋతువులో వికసించిన పుష్పంలాగా పరిమళ భరితంగా నిండుగా 2 మనసులు ఒక్కటై తాదాత్మ్యం చెందాయి. వాళ్ళు ప్రతీదీ కలిసి పంచుకున్నారు, కలిసి తెలుసుకున్నారు. వాళ్ళ మనసుల్లో ఉదయించిన ప్రతి ప్రశ్నకు కూడా సందేహానికి సనాతన వేదాల నుంచే స్పష్టమైన అవగాహన పొందేవారు. ధ్యాన యోగ పద్ధతుల నుంచి మొదలుకొని తమ ఆస్థానంలోని సేవకులకు తమకు మధ్య ఉన్న అంతరాన్ని, చివరకు ప్రపంచమంతా నిండి ఉన్న దుఃఖం వరకు కూడా అన్నింటి గురించి కూడా విశ్లేషించుకునేవారు. వందల సంవత్సరాల క్రితం సనాతన హిందూ అజ్ఞాత యోగ గురువు తాళపత్రాలపై లిఖించిన తెల్లని సన్నని పదాలతో కూడిన మంత్రం నేదం శరీరస్మిని వాళ్ళిద్దరూ కలిసి రాజభవనంలోని గ్రంథాలయంలో గుర్తించారు. అంతేకాదు, ఈ పదాలలో చాలా వరకు స్పష్టత లేదు. శతాబ్దాలుగా దాన్ని ఎవరూ విప్పి చదవలేదు. వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా దాని అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవటానికి విశేషంగా ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి చేసిన ఆత్మ విచారణ అది. మహారాజు ఇలాంటి విషయాలను అధ్యయనం చేయటానికి వాళ్ళిద్దరినీ అనుమతించకపోయినప్పటికీ నేతి అనే ఒక మంత్రాన్ని వెల్లివేయటం ద్వారా దాని పరమార్థం వెల్లడి అవుతుందనే వాస్తవం యోగ విధానాలు అవలంబించినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ అనుభవమే. అది నేను కాదు అనే ఈ మంత్రానికి ఉన్న నిగూఢమైన అర్థం సాధకుణ్ణి నేను ఇది కాదు, నేను అది కాదు, నేను యువరాజుని కాదు, నేను యువరాణిని కాదు, ఇంకా తరిచి చూస్తే నేను స్త్రీని కాదు, నేను పురుషుని కాదు అని, ఇలాగే నేను నా కోపం కాదు, నేను నా దయను కాదు, ప్రత్యేకించి ఈ ఐహికంగా చూసేవేవి కూడా యథార్థమైన నేను కాదు. నేను అంటే స్వచ్ఛమైన శుద్ధ చైతన్యం, మిగిలినంతా మాయ. అందుకే ఈ దుఃఖం పదే తత్వమసి మంత్రాన్ని జపిస్తూ తద్వారా ప్రాపంచికమైన ప్రత్యేకతను, సాపేక్ష సత్యాలను వదిలించుకుంటూ
ఆత్మ చైతన్య స్థితిని అనుభూతి చెందాలి అనే సంకల్పంతో సాధన చేసేవారు. ఎంత ఉత్సుకతతో ఎంత తీవ్రంగా సాధన చేశారో ఈ మంత్రజపాన్ని. కానీ అదేమీ వాళ్ళ ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని, ఆత్మావగాహనను కలిగించలేదు. అయితే అది కొంతవరకు వారిని మార్చివేసింది. తాళపత్రాల్లో వాళ్ళు నేర్చుకున్న మరో మంత్రం వారిని కష్టాల్లోనే ఒక్కడిగా కలిపి ఉంచింది. మనస్సు అంతులేని అగాధాన్ని సృష్టిస్తుంది. హృదయం దానికి అతీతంగా మనల్ని కలిపి ఉంచుతుంది. అవును, వాళ్లకు సైతం కష్టాలు ఉన్నాయి. అంతులేని సంపదలను సంరక్షించుకోవటంతో మొదలుపెట్టి సకల భోగభాగ్యాలు అనుభవిస్తూనే 13 సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంతాన లక్ష్మి వారిని వరించలేదు. ప్రస్తుతం యశోధర వెళ్లివేస్తుంది. మనస్సు అంతులేని అగాధాన్ని సృష్టిస్తుంది. హృదయం దానికి అతీతంగా మనల్ని కలిపి ఉంచుతుంది. ఎప్పట్లాగే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే గుండెల్లో ఉప్పొంగే ప్రేమ అమాంతంగా పెరిగిపోయి వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఆత్మాన్వేషణ సత్యం యొక్క మార్గానికి, ధర్మానికి ద్వారాలను తెరిచింది. ఆ అగాధం ఇంత పెద్దదా? అనంతమైన అంధకారమయమైన నరక కోపానికి ప్రతిరూపమా ఇది? ఆయన ఎప్పటికీ మమ్మల్ని విడిచి వెళ్ళిపోరు ముమ్మాటికి అని బిగ్గరగా అరిచింది. కానీ ఆయన వాళ్ళని విడిచే వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటే 2వ అధ్యాయం కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.